నమస్తే, నేను ప్రశాంత్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నారు, ప్రజెంట్ ఎలా ఉన్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి సార్. ప్రశాంత్ కిషోర్కి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని విభేదాలు వస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ మొత్తం మారిపోయాడు అని చెప్పేసి కొన్ని ట్రోల్స్ అవుతున్నాయి. సో ఇది ఎంతవరకు నిజం? యాక్చువల్గా ఇప్పుడు మళ్ళీ ఈ అంశం తెర మీద రావడానికి ప్రశాంత్ కిషోర్ కాదు, ప్రశాంత్ కిషోర్ గారి టీంలో ఉన్న ఒక పర్సన్. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఈయన సిద్ధాంతాలు నచ్చగా బయటకు వచ్చేసాడు. బట్ ఆయన శిష్యుడు కూడా రీసెంట్గా ఒకడు జగన్మోహన్ రెడ్డి గారి టీం నుంచి బయటకు వచ్చేసాడు అనేది ఇప్పుడు లేటెస్ట్గా అంశం. అదేంటంటే ఆయన ఎవరు రిషిరాజ్ సింగ్ అని ఉన్నాడు. అంటే వీళ్ళు ఏదైతే గతంలో ఈ లెక్కర్ స్కాములు చాలా స్కాములు ఉన్నాయి కదా, అన్ని పేరుకి పథకాలు ముందుకు చూపించి తెర వెనుక చాలా జరిగాయి చేశారు. దాన్ని బూచిలా చూపించి పథకాలు కూర్చొని తినరా, నీకు ఎందుకు ఇంటికి మరి వాలంటీర్తో పంపిస్తున్నావు, నీకు ఎందుకు టెన్షన్ అన్నట్టుగానే చూపించారు. కానీ తెర వెనుక పెద్ద పెద్దవి జరిగాయి. సో సామాన్యుడికి అది అర్థం కాదు. అబ్బా నాకు వాడేలా పోతే నాకు ఎందుకు రా, నా పైసలు నాకు వస్తున్నారా అన్నట్టుగానే ఉన్నారు మొదటి 2 ఏళ్ళు. తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కడికి తెలిసి వచ్చింది. ఇదిలా ఉంటే ఈ రాజ్ సింగ్ అనేవాడు ఏం చేశాడంటే, వీనికి కూడా కొన్ని ఈ రాజ్ కసిరెడ్డి ద్వారా ఏదో ఫ్రెండ్షిప్ ఉంది, ఏది లిక్కర్ స్కామ్లో ఎదుర్కొంటున్న వీనికి. సో ఇటు ఉన్న నేపథ్యంలో సో ఈ లెక్కర్ స్కామ్ ద్వారా వచ్చినవో లేదంటే ఏదో ఈ రాజ్ అనేవాడికి కూడా షేర్ ఉందంట. కాకపోతే ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి పార్టీని బయటకు వచ్చేసారో, ఆ తర్వాత టీడీపీకి చేస్తారనుకున్నారు కానీ ఎందుకో కలిశారు, మాట్లాడారు కానీ ఎక్కడ పొత్తు జరగలేదు. తర్వాత సునీల్ కనుగోలు ఎవరో వాళ్ళు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్కి పనిచేశారని రకరకాల వార్తలు ఉన్నాయి. సునీల్ కనుగోలు కూడా టీడీపీకి చేస్తారన్నారు కానీ అది ఎక్కడ చేసిన దాఖలాలు అయితే కనపడలేదు. సో మొత్తానికి టీడీపీ సొంత స్ట్రాటజీ మీద కూటమితో వెళ్ళిపోయింది, విజయం సొంతం చేసుకుంది. సో ఈ ప్రశాంత్ కిషోర్ మరి దేనికి చేశారో తెలియదు, సునీల్ కనుగోలు దేనికి చేశారో తెలియదు. ఈ ప్రశాంత్ కిషోర్ ఒకప్పుడు ఐపాక్ టీంలో ఉన్నప్పుడు ఆ కింద శిష్యులుగా ఉన్న వీళ్ళందరూ కూడా రాజ్ సింగ్, ఈ రిషిరాజ్ సింగ్ లాంటి వాళ్ళు. సో వీళ్ళు ఫర్దర్గా ఈ ఇష్యూస్ ఏవైతే స్కామ్లు బయటకు వస్తున్నాయో వీళ్ళు మెల్లమెల్లగా ఈ టీడీపీకి ఫేవర్గా ఉండే కొన్ని ఛానల్స్కి అమౌంట్ ఇస్తూ మా గురించి బ్యాడ్గా రాయకండి, మేము అమౌంట్ ఇస్తాం, మాకు గురించి రాయొద్దు, మా గురించి బయటకు వస్తే ప్రాబ్లం అవుతుంది అన్నట్టుగా రిక్వెస్ట్ చేసుకుంటున్నారట. ఇంకొన్ని సందర్భాల్లో వైసీపీకి ఫేవర్గా ఉండే ఛానల్స్ కూడా ఈ రిషిరాజ్ సింగ్ అనే వ్యక్తి ఎవరో ఇస్తూ మనది తప్పు లేదన్నట్టుగా మీరు చూపించండి అన్నట్టు కూడా. అంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్ అనే పేరు ఇప్పుడు రేపు కూడా చాలా ఎల్లో జర్నలిజం అనేది వచ్చేసింది. ఎవడు ఎక్కువగా ఫేవర్ ఇస్తే అంటే ఎందుకు ఎలక్షన్స్ ముందు సంపాదించుకుందాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు తెలిసిన నా మిత్రుల్లో కూడా కొంతమంది. సో అటువంటి కల్చర్ కొంత ప్రతి దగ్గర కూడా ఉంటుందండి. ఇప్పుడు జెన్యున్గా కరప్షన్ ఎట్లాంటి వివాదాలు లేని స్ట్రీమ్ ఒక డిపార్ట్మెంట్ అనేది ఇక్కడ ఉండదు, ప్రతి దగ్గర ఉంటుంది. కొన్ని దగ్గరలు ఎక్కువ ఉంటుంది, కొన్ని దగ్గర తక్కువ ఉంటుంది. బాగా తెలిసింది కాబట్టి అందరూ చెప్పేసుకుంటారు. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఉంటుంది, సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటుంది, ఇలాంటి రకరకాలు చెప్తారు. కానీ ప్రతి దగ్గర కూడా ఉంటాయి, కొన్ని బయటకు వస్తాయి, కొన్ని బయటికి రావు. అయితే ఈ రిషిరాజ్ సింగ్ అనే వ్యక్తి లాంటి వాళ్ళు రాజ్ కసిరెడ్డి ద్వారా ఆ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఏదో మొత్తానికి ఈ లిక్కర్ స్కామ్లో ముట్టిన అమౌంట్తో కొన్ని ఛానల్స్కి రిక్వెస్ట్ చేసుకుంటున్నారట, మా పేరు బయటికి రాకుండా చూడండి, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తామని. ఇంకొంతమంది మనకి ఫేవర్గా రాయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయంట. అంటే ఒకవేళ వీళ్ళ విషయం అలాగా ఆ నోటా ఈ నోటా బయటికి స్ప్రెడ్ అయ్యి సిట్ అధికారులకు ఏదైతే తెలిసిందనుకోండి, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ తెలిస్తే ఏమవుద్ది? ఖచ్చితంగా మీరు పలానా వ్యక్తులకి ఎట్లా మీరు సుపారీ ఇస్తామన్నారా, మీ గురించి ఛానల్లో టెలికాస్ట్ చెప్తామన్నారని ఎవరైనా అడిగారా అనుకోండి, అప్పుడు సిట్ అధికారులకి ఈ విషయం తెలిసిపోతుంది కదా. సిట్ అధికారుల దగ్గర నిజం ఒప్పించుకోవాల్సి వస్తుంది కదా. స్టార్టింగ్లో అయితే అందరూ అలాగే చెప్తారు, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాని చెప్తున్నాను. ఇప్పుడు ఎవరు కృష్ణమోహన్ గారు, OSD కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు, రాజ్ కసిరెడ్డి గారు, ఎవరెవరైతే మిథున్ రెడ్డి గారు, వీళ్ళు ఎవరెవరైతే సిట్ అధికారుల దగ్గరకు వచ్చి మాట్లాడి వెళ్తున్నారో వీళ్ళందరూ కూడా చాలా చాకచక్యంగా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయారు అని చెప్తున్నారు. వాళ్ళకి కూడా తెలియకుండా ఉండదా? సిట్ అధికారులు కూడా చాలా మేధావులు, ఎన్నో కేసులు చూసుంటారు.
సో అట్లాగా వీళ్ళకి పిలిచి అడిగితే ఒకవేళ అప్పుడు ఖచ్చితంగా చెప్పేస్తారు కదా, ఇవాళ కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ పందా కూడా చాలా డిఫరెంట్గా వెళ్తారు. అలాంటి సందర్భంలో ఎప్పుడో ఒక రోజు బయటకు లీక్ అవుతుంది కదా. సో అట్లాంటివి జరిగితే ఖచ్చితంగా లీక్ చేయొచ్చు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ కూడా ఐపాక్ టీం నుంచి బయటకు వచ్చేసాడు ఆయన. మరి ఇప్పుడు వేరే సొంతంగా పెట్టుకుని నడిపిస్తున్నాడు ఏమని తెలియదు. ఎందుకంటే ఆయన ఎంత స్ట్రాటజిక్ ప్లేయర్ అని అనేది అతని మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి. వివేకం అనే సినిమా చూస్తే పూర్తిగా సిబిఐ ఛార్జ్ షీట్ వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయడానికి కారణమైన సిబిఐ ఛార్జ్ షీట్ ఆధారంగా తీసిన సినిమా అంటది. క్లియర్ స్టార్టింగ్లోనే వేశారు. సో దాంట్లో ఏదైతే అప్రూవల్ మారారు, ఎవరెవరు స్ట్రాటజీ ప్లే చేశారు, అవన్నీ కూడా అందులో మెన్షన్ చేశారు. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక క్యారెక్టర్ కూడా అందులో పెట్టడం జరిగింది. మీరు ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సో అట్లాగా ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి ఎప్పుడైతే ఒక స్ట్రాటజీ ప్లే చేశాక బయటకు వచ్చేసాడు, వీళ్ళు చెప్పిన మాట వినలేదని. తర్వాత చాలా మందిని కన్సల్ట్ చేశారు. మేబీ ఆయన టీంలో ఉన్న కొంతమంది ఐపాక్ టీంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత కూడా విజయవాడలో ఆఫీస్ ఉంది, మనదే నెక్స్ట్ విజయం మనదే, మనకు అన్ని రిపోర్ట్స్ సక్రమంగా వస్తున్నాయని చెప్పి లేనిపోనివి చెప్పి మసిపూసి మారేడుగా చేశారు వైసీపీ వాళ్ళు. క్లియర్గా అన్ని రిపోర్ట్లు కూడా మ్యాక్సిమం కూటమే గెలుస్తుందని చెప్పినా కూడా ఆ కూటమి వాళ్ళు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారు అనే చెప్పారు తప్ప వాస్తవాలు చెప్పాలి కదా. లేదు సార్, డౌన్ఫాల్ ఉంది, మీ గురించి బ్యాడ్గా అనుకుంటున్నారు, చాలా ఇబ్బంది ఉంది అని వాస్తవం చెప్తే రియలైజ్ అయ్యి ఓవర్కమ్ అవుతాడు. కానీ మనకు తిరగలేదు సార్. ఈసారి గ్యారంటీ 120 మనం కొడతాం సార్. 151 వైనాట్ 175 అన్నారు కదా, గ్యారంటీ 175 కొట్టేస్తాం సార్. ఏంది ఇది 175 కొట్టేస్తే మరి మొత్తం నువ్వే గెలిచేస్తే, ఇప్పుడు గెలిపోవటంకి జస్ట్ చిన్న లైన్ తేడా, మొత్తం లైన్ కూడా తేడా లేకుండా నేనే సింగిల్గా ఆడేసి నేనే గెలిచేస్తానంటే ఎక్కడ అవుద్ది? నీకు సరైన పోటీ ఉంటేనే అది గెలుపు అనేది. పోటీ లేకపోతే ఏకగ్రీవం కూడా అదేం గెలుపది? అట్లాగా ఏకగ్రీవంగా అయిపోవాలి 175 అని చెప్పే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కానీ వాస్తవానికి డిమెరిట్స్ చాలా ఉన్నాయి సార్. మీరు ఎవరిని కలవట్లేదు. ఎమ్మెల్యేలని మంత్రులు కూడా మిమ్మల్ని కలవడానికి వస్తుంటే సజ్జల గారో, ధనుంజయ రెడ్డి గారో, కృష్ణమోహన్ రెడ్డి గారో ఎవరో ఒకరు ఆపేస్తున్నారు. ఇవన్నీ తెలుసుకొని ఆయన ముందు ప్రజల్లోకి వచ్చి నాయకులకు వచ్చి కలిస్తే బాగుండేది. కలవలేదు. ఆడెవడో చెప్పాడని నేనే గెలిచేస్తాను అనుకుంటే ఎంతవరకు కరెక్ట్? సో ఆ మోసలో ఉండిపోయారు. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కడుగా బయటకు విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఈ ఐపాక్ టీంలో పనిచేసిన రిషిరాజ్ సింగ్ అనేవాడు ఎందుకు బయటకు రాడు? వచ్చేస్తాడు. వచ్చి రేపు పొద్దున్న అవకాశం వస్తే ఈయన కూడా చెప్తాడేమో, లేదు సార్ నాకు ఇలాగా రిక్వెస్ట్ చేశారు, లేకపోతే నాకు ఎంత ఇచ్చారు, నేను అందువల్ల హెల్ప్ చేయాల్సి వచ్చిందని ఏదో చెప్తారేమో. చూద్దాం. ఇప్పుడు రాజకేశ్వరరెడ్డి కూడా చాలా కసిగా ఉన్నాడు. ఆయన నన్ను సెంటర్ చేసి వీళ్ళందరూ సైడ్ అయిపోతున్నారు అనే దీని మీద కూడా ఉన్నాడు. మన వార్తలో చూసాం. చూద్దాం. రాజకేశ్వరరెడ్డి లాగా ఈ రిషిరాజ్ సింగ్ గారు తయారయ్యాడు అనుకోండి, ఇంకా బయటకు వస్తాయి కదా, అప్పుడు చూద్దాం ఇంకా అరెస్టుల పర్వం ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.